దేశ అత్యున్నత నాయకుడు లేదా న్యాయమూర్తి యువతను చూసి తెల్ల చొట్టాలు కాక్రోచ్ అని పిలిస్తే ఏమవుతుంది? వారు మౌనంగా ఉండిపోతారా? లేక ఆ అవమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని దేశ రాజకీయాలని షేక్ చేస్తారా? కేవలం 5 రోజుల్లో దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కంటే ఎక్కువ సోషల్ మీడియా ఫాలోవర్లను సంపాదించుకున్న ఒక విచిత్రమైన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ పార్టీని ఎవరు స్థాపించారు? అభిజిత్ దిప్కే ఎవరు? ఆ ఒక్క మాటలో దేశంలో మిలియన్ల మంది యువకులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? ఈరోజు ఈ వీడియోలో కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు మరియు అభిజిత్ దిప్కే బయోగ్రఫీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ మూవ్మెంట్ సూత్రధారి అభిజిత్ దీప్కే గురించి తెలుసుకుందాం. అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్, ఔరంగాబాద్కు చెందిన 30 ఏళ్ల యువకుడు. పూణేలో జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసిన అభిజిత్ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ప్రసిద్ధ బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. మీడియా ప్లానింగ్, డిజిటల్ కమ్యూనికేషన్, పొలిటికల్ నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో అభిజిత్ ఎక్స్పర్ట్. 2020 నుండి 2022 మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా పనిచేశాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్, డిజిటల్ క్యాంపెయిన్స్ ద్వారా యూత్ కనెక్ట్ అయ్యేలా పొలిటికల్ స్ట్రాటజీని డిజైన్ చేసింది కూడా ఈయనే. అమెరికాలో పిఆర్ అభ్యసించిన అభిజిత్కు కమ్యూనికేషన్ని ఒక మాస్ మూవ్మెంట్గా ఎలా మార్చాలో బాగా తెలుసు. అయితే ఆయన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయాలనుకోలేదు. కానీ అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని, భారత సోషల్ మీడియా ట్రెండ్ను పూర్తిగా మార్చేసింది. ఇక అసలు కథలోకి వస్తే అది 2026 మే 15 సుప్రీంకోర్టులో వకీలు, నిరుద్యోగ యువత మరియు సమాజ సమస్యలపై దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో కొందరు ఉద్యోగాలు లేక, పనులేమీ లేక సోషల్ మీడియాలో లేదా మీడియాలో ఇతరులపై విమర్శలు చేస్తూ కాక్రోచ్లు, బొద్దింకలు, పారాసైట్స్, రాక్షక క్రిములు, పరాన్నజీవులులా తయారవుతున్నారనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దేశంలో ఎంతకాలంగా సరైన నోటిఫికేషన్లు లేక, పేపర్ లీకులతో నిరుద్యోగంతో నలిగిపోతున్న భారత యువతకు ఈ వ్యాఖ్యలు ఒక పెద్ద దెబ్బలా తగిలాయి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యవస్థ నుంచే మాకు ఇలాంటి అవమానం ఎదురవుతుందా అని యువత తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ తర్వాత వివరణ ఇచ్చిన నిరుద్యోగుల్లో ఎగసిపడిన అసంతృప్తి జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఈ పరిస్థితుల్లోనే అభిజిత్ దీప్తే రంగంలోకి దిగాడు. తనకు ఎదురైన అవమానాన్ని ఒక ఆయుధంగా మలచాలని నిర్ణయించుకున్నాడు. 2026 మే 16న అంటే సీజేఐ వ్యాఖ్యలు చేసిన సరిగ్గా ఒక్క రోజులోనే అభిజిత్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఒకవేళ దేశంలో ఉన్న కాక్రోచ్లందరూ నిరుద్యోగులు ఒకటైతే ఏమవుతుంది? వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అనే వ్యంగ్య రాజకీయ వేదికను సాటిరికల్ పొలిటికల్ మూవ్మెంట్ ప్రారంభించాడు. భారత అధికారిక పార్టీ బీజేపీ పేరును వ్యంగ్యంగా అనుకరిస్తూ దీనికి సీజేపీ అని పేరు పెట్టాడు. పార్టీలో చేరడానికి ఆయన పెట్టిన అర్హతలు వింటే నవ్వు ఆగదు. నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తుడై ఉండాలి, సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ ప్రొఫెషనల్గా నిరసన తెలపడం వచ్చి ఉండాలి. కారణం ఏమిటంటే అభిజిత్ ఈ పార్టీ వెబ్సైట్, మేనిఫెస్టో, గ్రాఫిక్స్ రూపొందించడానికి చాట్ జీపీటీ మరియు క్లౌడ్ లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించాడు. తర్వాత జరిగింది ఒక రికార్డ్. అప్పటి వరకు నెట్లో సైలెంట్గా ఉన్న యూత్ ఈ మూవ్మెంట్కు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. పార్టీ ప్రారంభించిన 78 గంటల్లోనే ఇన్స్టాగ్రామ్లో 30 లక్షలు, 3 మిలియన్లు ఫాలోవర్లు వచ్చారు. కేవలం 5 రోజుల్లోనే ఆ సంఖ్య 1 కోటికి, వారం తిరిగేసరికి ఏకంగా 2.2 కోట్లకు, 22 మిలియన్లు ప్లస్ చేరింది. ఇది భారతదేశంలోని అధికారిక పొలిటికల్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల కంటే చాలా ఎక్కువ. కేవలం ఆన్లైన్కే పరిమితం కాకుండా యువకులు బొద్దింకల కాస్ట్యూమ్స్ వేసుకొని వీధుల్లో శ్రమదానం, క్లీనప్ డ్రైవ్స్, శాంతియుత నిరసనలు చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ సమస్యపై మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం లక్షలాది డిజిటల్ సంతకాలను సేకరించారు. అయితే ఈ హఠాత్తు పరిణామంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ భద్రత, ఐటీ నిబంధనలను సాకుగా చూపి సీజేపీ యొక్క అధికారిక 10 ఖాతాను, వెబ్సైట్ను ఇండియాలో
నిలిపివేసింది, బ్లాక్ చేశారు. కానీ సీజేపీ మద్దతుదారులు కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అని కొత్త ఖాతాలతో తమ నిరసన కొనసాగించారు. అభిజిత్ దీప్కే చెప్తున్న దాని ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఓట్లు అడిగే అసలైన పొలిటికల్ పార్టీ కానే కాదు. ఇది ఒక ప్రజాస్వామ్య ఒత్తిడి వేదిక, యూత్ ప్రెజర్ గ్రూప్. తమ సమస్యలను పట్టించుకొని పాలక వర్గానికి హ్యూమర్ సెటైర్ ద్వారా బుద్ధి చెప్పడానికి యువత ఎంచుకున్న ఒక కొత్త రకం నిరసన రూపం. సమాజంలో నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉంది. ప్రజాస్వామ్యంలో యువత గొంతును తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుందో ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరూపించింది. ఒక అవమానం నుంచి పుట్టిన ఈ డిజిటల్ విప్లవంపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ను చూసారా? మీ ఆలోచనలు కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.